ఇక డీటెయిల్స్ చూస్తే భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాకు స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మొన్నటి అసెంబ్లీ సెషన్ లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విపక్షాల నుంచి కూడా ప్రవేశపెట్టి ఆ తర్వాత అందరి అభ్యంతరాలను కూడా స్వీకరించడం జరిగింది. ఆ బిల్లు తుది మెరుగులకి గవర్నర్ కి పంపారు. గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక దాన్ని అమలు చేయబోతున్నట్టుగా కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కాసేపటి క్రితమే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఇక మంత్రి పొంగులేటి రెవెన్యూ సమస్యలు లేకుండా రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం 2022 ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ ధరణితో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రామ స్థాయిలో రైతులు తమ పేర్ల మీద ఉన్నటువంటి భూములను కూడా ఆ రికార్డులో లేకుండా చేశారు అని చెప్పేసి పొంగులేటి చెప్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దాదాపుగా వివిధ జిల్లాల్లో కూడా సబ్ కమిటీ పర్యటించి కొత్త భూభారతి చట్టాన్ని రూపొందించి ఆ చట్టం అమలు చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు లేకుండా అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రధానంగా భూముల సమస్యలకు చెప్పడే విధంగా ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పేసి పొంగులేటి చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ చట్టాన్ని పకడ్బందీగా పటిష్టంగా అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.